ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇందాక జెండే సార్ వచ్చి శంకర్ గారిని పక్కకు తీసుకెళ్లారు కదా, అప్పుడు జెండే సార్లో ఏదో సీరియస్నెస్ గమనించాను. ఏదో పెద్ద సమస్య వచ్చినట్టుంది. ఏమంటున్నారు సార్? మీరు చెప్పేది నిజమేనా? స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టే చెప్తున్నాను శంకర్. ఏంటి సార్ మీరనేది? నేను నమ్మలేకపోతున్నాను. మనలో ఎవరో ఒకరు మాయాకి హెల్ప్ చేస్తున్నారా? అవునే అదిగిరి, ఆ ఒక్క పర్సన్ ద్వారానే మన ఇన్ఫర్మేషన్ అంతా మాయ తెలుసుకుంటోంది. అలాంటి వాళ్ళు ఎవరై ఉంటారు సార్? చెప్పలేము శంకర్, ఎవరైనా కావచ్చు. ఇలాంటి విషయాల్లో ఎవరిని నమ్మడానికి వీల్లేదు. అంతెందుకు, నన్ను కూడా అనుమానించవచ్చు. అయ్యో, అదేం మాట సార్? నమ్మకం ఉన్న చోటే నమ్మక ద్రోహానికి కూడా ఆస్కారం ఉంటుందని చెప్తున్నానే అదిగిరి. అలాంటప్పుడు నన్ను కూడా అనుమానించవచ్చు కదా సార్? ఆ విషయానికొస్తే మీరిద్దరూ ఎన్నో సంవత్సరాలుగా ఈ వర్ధన్ కుటుంబానికి నమ్మిన బంటులు. ఇక్కడ బయట నుంచి వచ్చింది నేను. నన్ను అనుమానించవచ్చు కదా శంకర్. లే శంకర్, మనలో మనం నువ్వా నేనా అనుకోవడం తప్పితే ఆ పర్సన్ ఎవరనేది తెలుసుకోవాలి. ఇన్ఫార్మర్ ద్వారా ఆ పర్సన్ గురించి కూడా తెలియచ్చు. బట్ ఈలోపు ఇంటి దొంగని కనిపెట్టడానికి మన ప్రయత్నం మనం చేద్దాం. ఎవరై ఉంటారు సార్? ఇంట్లో ఉండేది మీరు, నేను, గౌరీ గారు, అక్కి, అభయ్, రవి. బయట నుంచి వచ్చేది బాబాయ్ అండ్ నా తమ్ముడు. ఒకవేళ నా తమ్ముళ్ళిద్దరిలో ఎవరైనా... అలా ఎందుకు అనుకుంటారు సార్? అప్పుడంటే రాకేష్ డబ్బు ఆశ చూపించడం వల్ల అలా ప్రవర్తించారు. కానీ వాళ్ళు ఇప్పుడు మారిపోయారు సార్. ఒకసారి డబ్బుకు ఆశపడ్డ వాళ్ళు ఇంకోసారి డబ్బుకు లొంగరని గ్యారంటీ ఏంటి బాబాయ్? కుర్రాళ్ళు కదా, డబ్బు ఆశ చూపిస్తే లొంగిపోవడం చాలా ఈజీ. అలాంటప్పుడు గౌరీ సిస్టర్స్ను కూడా అనుమానించాల్సిందే శంకర్. ఆడపిల్లల్ని ట్రాప్ చేయడం మాయా లాంటి వాళ్ళకి చాలా ఈజీ కదా. పైగా వాళ్ళకి అబ్రాడ్లో జాబ్స్ తెచ్చుకోవాలని, కాస్ట్లీ లైఫ్ లీడ్ చేయాలని చాలా పెద్ద కోరికలున్నాయి. జడే సార్, ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. మనం అనుమానించేది ఎవరినైనా సరే అది వాళ్ళకి తెలియకుండా నిజాన్ని రాబట్టాలి. ఒకవేళ అది వాళ్ళకి తెలిస్తే చాలా హర్ట్ అవుతారు. మీరు ఇన్ఫార్మర్స్కి మన వాళ్ళందరి గురించి కూడా చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఆ పర్సన్ ఎవరో మనం ఇమీడియట్గా తెలుసుకోవాలి. నేను కాకుండా ఆ ఇంట్లో నీకు సపోర్ట్ చేసే వాళ్ళని ఆల్రెడీ సెట్ చేసావా? ఎవరా పర్సన్? అక్కడ అందరూ జెన్యూన్ గానే ఉంటారు. ఐ థింక్ శంకర్ బ్రదర్స్ కాస్త డబ్బుకు ఆశపడే రకాలే. వాళ్ళని ఎవరైనా ట్రాప్ చేసావా? నో. యాదగిరి ఆ ఇంటికి నమ్మిన బంటు జెండే పేరు అసలు ఆలోచించలే. గౌరీ సిస్టర్సా? మరి ఎవరు మాయా? ఏకంగా శంకర్నే ట్రాప్ చేసావా ఏంటి?
మాయా చెప్పు. మీరెవ్వరూ గెస్ చేయలేరు, ఎందుకంటే ఆ పర్సన్ మంచితనాన్ని అంత అద్భుతంగా ప్రదర్శించి అందరినీ మెప్పించి తిట్లు చివాట్లు అవమానాలు అన్నీ భరించి చివరికి దెబ్బలు కూడా తిన్నాడు. నీ సుఖమే నే కోరుకున్నా, నేను వీడందుకే వెళ్తున్నానే లెవెల్లో త్యాగశీలి అవతారం కూడా ఎత్తాడు. వర్ధన్ కుటుంబానికి అసలు సిసలైన నమ్మకస్తుడిగా, ఆ ఫ్యామిలీ మంచి కోరే మనిషిగా, వర్ధన్ ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఎంత త్యాగానికైనా సిద్ధపడేలా ఎంతో రసవత్తరంగా నటించి నమ్మించి ఆ ఇంటి అల్లుడైన రవి, ఆ ఇంటి అల్లుడైన రవి, రవి, రవి. రవీనా? నువ్వెంత షాక్ అయి చూసినా అదే నిజం బ్రదర్. అతన్ని నేను రికమెండ్ చేస్తేనే కదా అతన్ని డ్రైవర్గా బాడీ గార్డ్గా తీసుకున్నాను. నీకు అంతవరకే తెలుసు. ఆ తర్వాత అతన్ని నేను గ్రూప్లోకి తీసుకున్నానన్న విషయం నీకు తెలీదు. తెలియకుండానే మేనేజ్ చేయమన్నాను. ఎందుకంటే నిన్నెంత అపోజ్ చేస్తే వాడికంత దగ్గర అవుతాడని నాకు తెలుసు బ్రదర్. మై గాడ్, ఇదంతా నిజమా? ఎస్, మీరంతా అనుకుంటున్నట్టు అతను ఆ ఇంటి అల్లుడు కాదు. ఆ ఇంటి వినాశనానికి నేను పంపిన కాలయముడు. ఆ ఇంటి వినాశనానికి నేను పంపిన కాలయముడు, 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 కాలయముడు. నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను మాయా. రవి క్యారెక్టర్ని నువ్వు పాజిటివ్ యాంగిల్లోనే చూసావన్నయ్య. బాగా ఆలోచించి ఫ్లాష్ బ్యాక్ అంతా గుర్తు చేసుకో. స్టెప్ బై స్టెప్ అక్కికి ఎంత త్వరగా దగ్గరయ్యాడు. అభయ్ దగ్గర అవమానాలు భరిస్తూనే అందరి సింపతి ఎంత బాగా గెయిన్ చేశాడు. పెళ్లి టైంలో కూడా అభయ్ అనుకున్నట్టుగా నీతో పెళ్లి జరిగినా ఓకే, లేకపోతే రవియే ఆప్షన్ అవుతాడనుకున్నా. అదే జరిగింది. ఫైనల్లీ అతని తెలివైన నటనతో అందరినీ మాయ చేశాడు. కానీ ఎలా మాయా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? సింపుల్ బ్రో. అతనికి ఫారెన్ లో సెటిల్ అవ్వాలనే కోరిక ఉంది. దాన్నే ఎరగా వేశాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.